శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం రాశి వారికి శని సంచారం ఏళ్నాటి శని నడుస్తుంది. దీని ప్రభావం జూన్ 30 నుండి శని వక్రించడం వల్ల ఏళ్నాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో రాహు, అష్టమంలో కేతు, చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అన్ని పనులు ఆలస్యంగా జరిగినా ఏదో విధంగా జరిగిపోతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 2వ స్థానంలో రాహు సంచారం కారణంగా విదేశీ యోగం లేదా విదేశీ ఉద్యోగ యోగం లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ యోగం ఇవన్నీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉద్యోగం అయితే వస్తుంది. మే 1 నుండి గురువు 4వ స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగస్తులకి చాలా 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 అనుకూలం. పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరిన ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ అన్నీ వస్తుంది. కొత్తగా ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి. అష్టమ కేతు వల్ల ఆస్తిపాస్తులు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. శని మీకు యోగకారకుడుగా ఉన్నాడు. ఏళ్నాడు శని కారణంగా పనుల్లో ఆలస్యమైన యోగకారకుడుగానే ఉన్నాడు. టీవీ, సినిమా, పత్రిక వారికి కాస్త బాగుంది. బంధువుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సాడేశాతం ఎలాగ నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది యోగం. వ్యవసాయదారులకైతే చాలా యోగంగా ఉంది ఈ యొక్క వర్షం అంతా కూడాను. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నెంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు. వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు. జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి. కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.